హాయ్ ఫ్రెండ్స్, మన ఆహారమే ఆరోగ్యానికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం ఇడ్లీ ఉప్మా చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు నూనె మరిగిన తర్వాత కొంచెం పోపు ఇలా వేసుకోండి. ఈ పోపు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ పోపు కొంచెం ఇలా వేయకుండా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసిన తర్వాత మీ దగ్గర ఏంటి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ఏంటంటోనే అవి నేను వేసుకుంటున్నాను. కొంచెం గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. కొంచెం కార్న్ వేసుకుంటున్నాను. పాన్ వేసుకున్న తర్వాత ఇవ్వండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకుంటాము. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీలు ఇలా స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకున్న ఇడ్లీని ఇలా వేసేసుకుంటుంది. బాగా కలుపుకోండి. పోపు అంతా ఇడ్లీలు పట్టేటట్లు బాగా కలిపేసుకోండి. ఫైనల్లీ మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ ఉప్మా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ మన ఉప్మా. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మన ఇంట్లో ఇడ్లీలు ఉండిపోతాయి కదా, చట్నీ ఫినిష్ అయిపోద్ది, ఇడ్లీ ఉండిపోతుంది. అలాంటప్పుడు ఇడ్లీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు ఇలా ఇడ్లీతో ఉప్మా చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు కూడా తినండి. ఎక్కువ మిగిలిపోతే, తక్కువ మిగిలితే మీ పిల్లలకు మాత్రమే పెట్టండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ.